హలో అండి. ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, మేడం మాకు ట్యుబెక్టమీ ఆపరేషన్ అయింది. సో ఈ ఆపరేషన్ అయిన పేషెంట్స్కి మరి పిల్లలు పుట్టే అవకాశం ఉందా అనే క్వశ్చన్ చాలా మంది అడుగుతూ ఉంటారు. సో నేను ఈ వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ యూజువల్‌గా ట్యుబెక్టమీ అంటే ఏంటంటే మనకి పిల్లలు పుట్టకుండా ఉండడానికి రైట్‌లో, లెఫ్ట్‌లో మనకు ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ 2 ట్యూబ్స్‌ని యూజువల్‌గా కట్ చేయడం జరుగుతుంది. సో యూజువల్‌గా మరి ఇలా కట్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ 14th డే ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా రిలీజ్ అయిన ఎగ్ అనేది ట్యూబ్‌లోనే మనకి ఫర్టిలైజేషన్ జరుగుతుందనమాట. అంటే ఫలదీకరణం జరుగుతుంది. సో ఆ ట్యూబ్ అనేది ఇట్స్ ఎ సైట్ ఆఫ్ ఫర్టిలైజేషన్. సో ఈ విధంగా ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత అక్కడే ఎంబ్రియో ఫామ్ అవుతుంది. సో ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అయిన తర్వాత ఎంబ్రియో అనేది ట్యూబ్‌లో ఫామ్ అయ్యి తిరిగి ఈ ఎంబ్రియో అనేది గర్భాశయంలోకి రావడం జరుగుతుంది. మరి ట్యుబెక్టమీ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ ప్రాసెస్‌ని మనం బ్రేక్ చేస్తున్నాం. సో మరి ఇలా ట్యుబెక్టమీ జరిగిన పేషెంట్స్‌కి మనకి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే మనం ఈ ఐవీఎఫ్ పద్ధతిలో ఎగ్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము. సో డేట్ వచ్చిన 2వ రోజు నుంచి 10వ రోజు వరకు ఇంజెక్షన్స్ ఇచ్చి ఈ విధంగా ఎగ్స్ పెరిగిన తర్వాత ఆ ఎగ్స్‌ని oocyte రిట్రీవల్ అంటారనమాట. అంటే ఎగ్స్‌ని రిట్రీవ్ చేసి ఈ విధంగా రిట్రీవ్ చేసిన ఎగ్స్‌ని స్పర్మ్స్‌తో మిక్స్ చేసి సో తయారైన ఎంబ్రియోస్‌ని మనము తిరిగి గర్భాశయంలోకి ప్రవేశపెడతాం. సో ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనే ప్రాసెస్ ద్వారా మనము ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్‌లో ఏం చేస్తున్నామంటే మనం యూజువల్‌గా ట్యూబ్స్‌ని బైపాస్ చేస్తున్నాం. సో ఎవరికైతే బైలేటరల్ ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయో లేదా ట్యుబెక్టమీ అయిందో, ఇటువంటి ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇటువంటి పేషెంట్స్‌కి కూడా మనము ఈ ఐవీఎఫ్ ప్రాసెస్‌లో ఈ ట్యూబ్స్ మనం బైపాస్ చేస్తున్నాం కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఎవరైనా ట్యుబెక్టమీ అనే పేషెంట్స్‌కి మనము ఈ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పిల్లలు పుట్టే అవకాశం అనేది కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.